హలో గైస్, నా పేరు మహేంద్ర. అక్కడ మై ఛానల్ కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో బేసిక్గా సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి గారి కేసు గురించి మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఐ నో ఐఎమ్ లేట్, బట్ ఈ టాపిక్ గురించి మాట్లాడాలనిపించింది. ఎందుకంటే కొంతమంది యొక్క పరిస్థితులకి ఇది అంటే ఈ సిచ్యువేషన్ ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఇది కళ్ళకు కట్టినట్టు చూపించిందనమాట. కొంతమంది యొక్క మనుషుల లైఫ్ స్టైల్ ఇప్పుడు ఎందుకు ఇట్లా తయారవుతోంది అండ్ ఇలా తయారవడం వల్ల మనుషుల తాలూకు నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి ఇవన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆవిడ కేసు గురించి ఒకసారి చూద్దాం, తర్వాత ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం. యాక్చువల్గా తెలిసిన వాళ్ళకైతే ఓకే, బట్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ విజయశాంతి రెడ్డి అనే ఒక ఆవిడ చర్లపల్లి రైల్వే స్టేషన్లో తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. ఇద్దరు పిల్లలు అంటే జనరల్గా మనకి ఈ మధ్యకాలంలో చాలా న్యూస్లు మనం వింటూ వస్తున్నాం కాబట్టి మనం అందరం ఇనీషియల్గా ఏమనుకుంటామంటే ఇద్దరు పిల్లలంటే 4 ఏళ్ళు ఇలాంటి 6 ఏళ్ల పిల్లలు, ఏదో పెద్దగా సొసైటీ గురించి ఏమీ తెలియని వాళ్ళు, ముక్కుపచ్చలారని పిల్లలు, అట్లాంటి మాటలు కూడా వస్తుంటాయి కొన్ని. అలాంటి పిల్లలు వాళ్ళు ఎవరో అయి ఉంటారు అనుకుంటాం మనం. సో వాళ్ళెవరో అలాంటి పిల్లలేమో అనుకుంటాం మనం, కానీ కాదు. ఈవిడ పిల్లల వయసు 18, 17. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు, అబ్బాయి వయసు 17 సంవత్సరాలు. అండ్ చాలా బాగా చదువుతూ ఉంటారు అండ్ అంతా బాగానే ఉంది ఫ్యామిలీ. అంటే ఆవిడ భర్త ఇక్కడ లేరు, అంటే ఇప్పుడు వచ్చారు కానీ ఆ టైంకి ఇక్కడ లేరు. ఆయన వేరే కంట్రీలో ఉంటారు. సో అక్కడ ఉద్యోగం చేస్తుంటారు ఆయన. సో ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఉంది. ఆవిడ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఆవిడేమి ఖాళీగా ఉంటారు, పొద్దున్న నుంచి రాత్రి వరకు ఖాళీగా ఉండే పరిస్థితి ఏమి కాదు ఆవిడది కూడా. ఆవిడకి కూడా అంతా టైంపాస్ అయిపోద్ది. పొద్దున్న లేస్తారు, రెడీ అవుతారు, మొత్తం పనులన్నీ చూసుకుంటారు, ఆఫీస్కి వెళ్తారు, మళ్ళీ సాయంత్రం వస్తారు, ఉంటారు, అంతే, పిల్లలతో ఉంటారు, నడుస్తూ ఉంటుంది అది. సో ఇలాంటి ఒక లైఫ్ స్టైల్ ఆవిడది. బట్ ఆవిడ ఆత్మహత్య చేసుకొని చనిపోయిందనమాట. సో ఆ ఇద్దరు పిల్లల్ని కూడా తనతో పాటు ఎలా ఆత్మహత్య కుసిగొలిపింది అనేది ఒక పెద్ద మిస్టరీగా మారింది. యాక్చువల్గా ఇనీషియల్గా దీని గురించి అందరూ డిస్కస్ చేసుకోవడానికి ఇదే రీజన్. ఎందుకంటే చాలామందిని చూస్తున్నాం మనం. అంతేందుకు ఆ తర్వాతే చూశాను నేను. ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకొక దగ్గర ఎక్కడో జరిగింది. ఒక ఆవిడ తన ఇద్దరు పిల్లల్ని చంపేసి తను కూడా చచ్చిపోయింది. వాళ్ళ వయసు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు ఉంటాయి ఇద్దరు పిల్లలది. అదే జరిగింది యాక్చువల్గా ఈ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. కాకపోతే ఇది ఇంత వైరల్ కాలేదు. ఎందుకంటే ఇలాంటివి ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. పిల్లల్ని చంపేసి చనిపోతున్న తల్లి, లేదా చనిపోతున్న తల్లిదండ్రులు, వీళ్ళ గురించి ఎక్కువగా వింటున్నాం. వాట్ ఎవర్ ద రీజన్స్ ఏదైనా కానివ్వండి, మొత్తానికి వాళ్ళైతే అట్లా చనిపోతున్నారనమాట. సో అది ఫైనాన్షియల్ గొడవలా, లేదంటే కుటుంబ కలహాలా, లేదంటే ప్రాబ్లమ్సా, హెల్త్ ఇష్యూసా, ఏమో మొత్తానికి చాలామంది ఈ మధ్యకాలంలో ఇలా చేస్తున్నారు. సో అందుకే ఇది ఒక ఏదో అది ఎట్లా అయిపోయిందంటే మొన్న కూడా ఇలాంటిది ఒకటి విన్నాం కదా అన్నట్టే అయిపోతుంది తప్ప అయ్యో ఇలాంటిది ఎప్పుడు జరగలేదే, ఇదే మొదటిసారి అనే ఫీలింగ్ లేదు. బట్ ఈ ఒక్క కేసు మాత్రమే అలా జరిగింది. ఎందుకంటే ఇలాగ ఇంత పెద్ద వయసు ఉన్న ఇద్దరు పిల్లలు తల్లితో పాటుగా వెళ్ళి ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం విన్నాం యాక్చువల్గా. సో అందుకు ఈ ఇన్సిడెంట్ అంత వైరల్ అయింది. అందుకే దీని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాలు అందరూ కూడా దీని గురించి చర్చించుకోవడానికి కూడా కారణం అదే. ఈవెన్ నేషనల్ లెవెల్లో కూడా దీని గురించి డిస్కస్ చేయడానికి రీజన్ కూడా అదే జరిగింది యాక్చువల్గా. సో ఇంకా ఇనీషియల్గా వాళ్ళ ముగ్గురు చనిపోవడానికి కారణం ఏంటనేది ఒక పాయింట్ బయటకు వచ్చింది, డిప్రెషన్ అని చెప్పి. డిప్రెషన్ కారణంగానే ఆవిడ చనిపోయింది, ఆత్మహత్య చేసుకుందని చెప్పి కార్ పార్కింగ్ దగ్గర ఏదైతే స్లిప్ ఉందో ఆ స్లిప్ మీద రాస్తుందో దాన్ని బట్టి ఒక క్లారిటీకి అయితే వచ్చారు. ఇనీషియల్గా డిప్రెషన్ కారణంగానే ఆవిడ చనిపోయింది. బట్ వీళ్ళిద్దరూ ఎందుకంటే ఆవిడ చనిపోయిన తర్వాత పిల్లల్ని కూడా ఎవరు చూసుకోరు, ఇంకా ఎవరు పట్టించుకోరు, నన్నే ఎవరు పట్టించుకోవట్లేదు, నేను లేకపోతే ఇంకా నా పిల్లల్ని ఎవరు పట్టించుకుంటారని చెప్పి ఆవిడ అనుకొని ఉండొచ్చు. అండ్ అబ్బాయికి ముందే తెలుసు, అండ్ అమ్మాయికి తర్వాత తెలిసింది అన్న ఒక పాయింట్ అయితే ఉంది. సో ఆ తర్వాత ఇంకా చేసేదేమీ లేక అమ్మాయి కూడా ఇంకా ముగ్గురు కలిసి ఇంకా అలా వెళ్ళిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు, చనిపోయారు అన్నట్టుగానే ఉంది. సీసీటీవీ ఫుటేజ్లు అన్నీ కూడా చూశారు. అండ్ ఆ ఫుటేజ్లన్నింటిలోని కూడా చాలాసేపు అక్కడక్కడే తిరుగుతూ ఉన్నారు. అదంతా కూడా కనబడుతూ ఉంది. ఓవరాల్గా ఇదే ఉంది సిచ్యువేషన్ అయితే. ఓవరాల్గా అన్నిటికీ పరంగా డిస్కషన్ అయితే ఇనీషియల్గా ఇదే వచ్చింది. బట్ ఆ తర్వాత నుంచి ఆల్ ఆఫ్ ఏ సడన్ సంబంధం లేని కొన్ని రూమర్స్ బయటికి రావడం స్టార్ట్ అయ్యి, ఏంటంటే ఆవిడ ఒక ఫోన్ కాదు ఇంకో ఫోన్ వాడుతుంది, ఆ రెండో ఫోన్లో వేరే ఏదో ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా మందితో మాట్లాడింది, ఒక నెంబర్ నుంచి కొన్ని వందల ఫోన్ కాల్స్ వచ్చినాయి, ఒకరితో గంట సేపు మాట్లాడింది ఎవరితో. ఆ తర్వాత అంటే ఏదో సీసీటీవీ ఫుటేజ్ ఒకటి చూపించి ఎవడో ఫాలో అవుతున్నాడని చెప్పి ఎవడో పాపం వాడికి సంబంధం కూడా లేదు పాపం. అతను ఎవరితో వీడియో తీసి అతన్ని రౌండ్ అప్ చేసి 4 బాణాలు, ఇటొక బాణం ఇటొక బాణం ఇటొక బాణం ఇటొక బాణం గుచ్చి ఆ రౌండ్ చుట్టూ ఇదేని ఇతగాడే
తోసి చంపేశాడని, ఇద్దరు కలిపి తోసి చంపేశారని, ఆ ఇద్దరే చంపిందని ఇట్లాంటివన్నీ చేసి మొత్తం ఫుల్ హడావిడి చేశారు. థియరీస్, టూ మెనీ థియరీస్ అట్లా చేశారనమాట. అంటే బేసిక్ ఏం చేశారంటే వీళ్ళు ఏదో కొత్త రకం బిర్యానీ చేస్తున్నాం అనుకున్నారు. బట్ మొత్తం అంతా కలిపి అది ఏందో అదొక రకమైన వాసన వచ్చే కిచిడీ చేశారు వీళ్ళు న్యూస్ ఛానల్స్ అందరూ కలిసి. సో అడ్డదిడ్డంగా న్యూస్లు వేశారు మొత్తం ఆ టైంకి. నిజంగా చాలా వింత థియరీస్ వేశారు. అండ్ ఆవిడ ఏదో రీజన్ ఉంది, ఏదో కారణం ఉంది ఇట్లా, అంటే ఆవిడ సైడ్ నుంచి కూడా, అంటే ఆవిడ క్యారెక్టర్ గురించి కూడా మాట్లాడే విధంగా కూడా కొన్ని పాయింట్లు వచ్చి అన్నీ చేశారు మొత్తానికి. ఏం చేసినప్పటికీ కూడా లాస్ట్కి రైల్వే పోలీసులు మొత్తం దీని గురించి అంతా విచారణ చేశాక ఏం తేలింది, ఆవిడ డిప్రెషన్ కారణంగానే చనిపోయిందని తేలింది. మొత్తం 200 మందిని విచారించారు, 100కు పైగా సీసీటీవీ ఫుటేజ్లు చూశారు. అన్నీ చూసిన తర్వాత వాళ్ళకి ఒక క్లారిటీ వచ్చింది, ఓకే ఆవిడ డిప్రెషన్ కారణంగానే చనిపోయిందని చెప్పి. బట్ దానికి ముందు ఈ ఊహాగానాల మటుకు ఇంక ఇలా బేసిక్గా మన దగ్గర ఉన్న జబ్బే అది, మనకు ఊహించుకోవడం అలవాటు. చాలామందికి ఉన్న ప్రాబ్లం అది. ఊహించుకోవడం వెనక కూడా ఎట్లా ఉండాలి, పోనీ మేబీ ఇలా జరిగి ఉండొచ్చు, ఇలా జరగడానికి కూడా ఏమైనా పాసిబిలిటీ ఉందేమో కదా అని అనుకోవడం వేరు. అది వేరు, అది అందరం అనుకోవచ్చు, తప్పు లేదు అందులో. కానీ లేదు వాడు అనుసరించాడు, వాడు వెనకే వెళ్ళాడు, ఆ చివరికి వెళ్ళాడు, ఈవిడ కూడా అటే చూసింది, అతన్నే చూసింది, ఎందుకు చూసింది, దానికి కారణం ఏదో ఉంది, అదే నిజం అన్నట్టే మాట్లాడతారు మొత్తం అంతా కూడా. అది హైలైట్ అసలు మన దగ్గర మటుకు. సో పీపుల్ అలాగా కంటిన్యూస్గా ఇంక ఇట్లా చేశారు, ఏవేవో రూమర్స్ అవే స్ప్రెడ్ చేశారు ఆవిడ మీద. సో ఫైనల్గా క్లారిటీ వచ్చింది ఏంటంటే ఆవిడ డిప్రెషన్ కారణంగానే చనిపోయింది. ఈవెన్ ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళందరితో కూడా మాట్లాడారు, ఇంట్లో వాళ్ళతో మాట్లాడారు, హస్బెండ్తో మాట్లాడారు, అందరితో మాట్లాడిన తర్వాత ఓవరాల్గా క్లారిటీ వచ్చింది ఏంటంటే ఆవిడ డిప్రెషన్లో ఉంది, ఆ డిప్రెషన్ కారణంగానే ఆవిడ చనిపోయింది. సో బట్ ఎవరికి డౌట్ అయితే రాలేదు. బట్ ఆ కాలేజు వాటిల్లో కూడా కొంతవరకు అంటే ఆ పిల్లల్లో కూడా కొంతవరకు, ఆ అబ్బాయిలో కూడా కొంతవరకు తెలుస్తుంటుంది కదా ఆ మార్పు, ఆ థాట్స్ అవన్నీ కూడా. సో దాని కారణంగా కూడా వాళ్ళకు కన్క్లూషన్కి అయితే వచ్చారు, ఆవిడ డిప్రెషన్ కారణంగానే చనిపోయిందని చెప్పి. సో అవన్నీ కూడా రూమర్స్, ఆవిడ గురించి ఏవైతే మనకు బయట వినిపించాయో అవన్నీ కూడా అవుట్ రైట్ రూమర్స్. అసలు అవేవి కూడా అసలు నిజంగా జరిగిన సిచ్యువేషన్కి అసలు సంబంధించినవి కాదు. జస్ట్ కొన్ని ఊహాగానాలు. అండ్ ఆ ఊహాగానాలు ఎక్కువ వైరల్ అయినాయి, అది హైలైట్. అది ఆ కేసు ఎంత వైరల్ అయిందో నాకు తెలియదు, కానీ ఊహాగానాలు ఎక్కువ వైరల్ అయినాయి, చాలా ఎక్కువ వైరల్ అయ్యాయి. మన దగ్గర మరి ఇక మన దగ్గర మీడియా మీద ఉన్న ట్రస్ట్ కూడా ఇంకా పోవట్లేదు పీపుల్కి. అంటే ఎంత జరిగినా సరే ఏదో ఒకటి వాళ్ళే చూపించాలి కదా, వాళ్ళే చూపిస్తున్నారు, వాళ్ళే మనకి ఒక మీడియం లాగా, ఒక బ్రిడ్జ్ లాగా. ఇప్పుడు ఈ చివర మనం ఉన్నాం, ఆ చివర న్యూస్ ఉంది, వాళ్ళే బ్రిడ్జ్ మనకి. సో ఇంక అందుకని వాళ్ళ మీద ఎంత నెగిటివిటీ ఉన్నా సరే, అంటే ఇట్లా చేస్తున్నారు కదా, తప్పు కదా, ఇట్లా తప్పులు చేస్తున్నారు కదా అన్న ఒకటి ఉన్నా సరే పీపుల్ కాంట్ స్టాప్ వాచింగ్ దెమ్. అంటే వాళ్ళని చూడడం ఆపలేకపోతున్నారు. ఇంకా మరి ఏం చేయలేము. మనకు ఇంకొక మీడియం సోర్స్ లేదబ్బా. ఇప్పుడు నేనైనా సరే, నేను ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను. సో నేను ఓవరాల్గా ఆ మీడియా ఛానల్స్లో వచ్చినవన్నీ ఫుటేజ్లు, రిపోర్ట్స్ అన్నీ చూసి నేను మాట్లాడగలను తప్పిస్తే నేను డైరెక్ట్గా వెళ్ళి మాట్లాడలేను కదా. నేను డైరెక్ట్గా వెళ్ళి ఆవిడ ఎవరు, ఆవిడ ఎంప్లాయీస్ ఎవరు, ఆవిడ కొలీగ్స్ ఎవరు, తర్వాత ఆవిడ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు, వాళ్ళందరికీ కూడా ఇన్స్టాలో డిఎం చేసో లేదంటే ఇంకోటి ఏదో చేసి నేను మాట్లాడలేను. నేను అప్పుడెప్పుడో మదనపల్లి ఇన్సిడెంట్ టైంలో నేను అలా మాట్లాడేవాడిని. బట్ ఇప్పుడు ఆ తర్వాత లేదు, అంత కాంటాక్ట్ లేదు. సో ఇవన్నీ కూడా మనం అర్థం చేసుకోవాలి. మనకంటూ ఒక లిమిట్స్ ఉన్నాయి మనకి, నార్మల్ పీపుల్కి. మనమందరం నార్మల్ పీపులే, మనమేమి అతీతులం కాదు. మీడియా వాళ్ళకి ఏంటంటే దే హ్యాడ్ మల్టిపుల్ బ్రాంచెస్ ఇన్ మల్టిపుల్ సిటీస్. వాళ్ళకి అక్కడ రిపోర్టర్స్ ఉంటారు, వాళ్ళకి అక్కడ కవరేజ్ ఉంటుంది. అండ్ వాళ్ళు దిగడమే అలాగే దిగుతారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళు అంత ఎఫర్ట్ పెడుతున్నారు. సో దానివల్ల మంచిగా జరుగుతుంది ఒక రకంగా మనకి. కాకపోతే కొన్నిసార్లు ఇట్లా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్స్ కూడా స్ప్రెడ్ అవుతాయి. సో కంప్లీట్గా మీడియాని కూడా మనం బ్లేమ్ చేయకూడదు కూడా. బికాస్ వీ నీడ్ టు హ్యావ్ సమ్ ఎథిక్స్ అండ్ మారల్స్. మనం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటుందే మొత్తం ఆ మీడియా వాళ్ళని చూసి, మనం మాట్లాడుతుందే మొత్తం ఆ మీడియా వాళ్ళని చూసి. అట్లాంటప్పుడు మీడియా వాళ్ళని అవుట్ రైట్ బ్లేమ్ చేయడం కరెక్ట్ కూడా కాదు. సో ఎందుకంటే చాలా సిచ్యువేషన్స్లో మనకి ఇన్ఫర్మేషన్స్ వచ్చింది వాళ్ళ వల్లేగా. మీడియా లేకపోతే మనకు అసలు ఆ మీడియం ఏది? మీడియా ఈజ్ ద మీడియం. మనకు ఒక బ్రిడ్జ్, ఒక వంతెన, అదే మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. మనల్ని ఆ ఇన్ఫర్మేషన్కి చేరువ చేసేది మీడియాని. సో వాళ్ళ సైడ్ మిస్టేక్స్ ఉంటాయి, బట్ అలాగని అవుట్ రైట్ బ్లేమింగ్ అనేది కూడా కరెక్ట్ కాదులేండి. సో అంతే, మనం ఏం చేయలేం. సో ఇలాగా వాళ్ళైతే ఇవన్నీ చెప్పారు, ఇదంతా కూడా జరిగింది. సో ఓవరాల్గా ఒక క్లారిటీ అయితే వచ్చింది మనకి ఎంటైర్ ఇన్సిడెంట్ మీద. అదేంటంటే ఇక్కడ మిస్టేక్ ఎవరిదయా అంటే అది వాళ్ళది. ఆవిడ డిప్రెషన్లో ఉంది, అది కారణంగా చనిపోయింది. కాకపోతే ఏమంటే ఆవిడ చనిపోతూ అలా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోకుండా ఉండాల్సింది. ఎందుకు?
అంటే ఆవిడ చనిపోవడం కరెక్ట్ కాదు. బట్ ఆవిడ చనిపోతూ పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం అనేది ఎందుకు బాధ అంటే వాళ్ళు ఆల్రెడీ 17, 18 ఏళ్ల వయసుని చూసారు. అండ్ చాలా అంటే చాలా మంచి ఫ్యూచర్ ఉంటది వాళ్ళకి. అండ్ జీవితంలో చాలా ముందుకెళ్ళాల్సినోళ్ళు, ఏదో సాధించాల్సినోళ్ళు అన్నీ ఆగిపోయాయి కదా అర్ధాంతరంగా. ఆవిడ డిప్రెషన్‌లో ఉంది. వాళ్ళు లేరుగా. సో, ఎందుకట్లా? అది కరెక్ట్ కాదు. సో, వా అది ఇది చాలా బాధాకరమైన విషయం అది. బట్ అపార్ట్ ఫ్రమ్ థట్ అసలిక్కడ ఓవరాల్‌గా ఇలాంటి వాళ్ళ సిట్యుయేషన్స్ ఏంటో కొంచెం అనలైజ్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. సో దట్ చాలామంది ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. నేను రీసెంట్‌గా ఒక వీడియో చెప్తాను నేను. 'రాగడి' అని చెప్పి ఒక యూట్యూబర్ ఉంటారు. మీకు అందరికీ తెలిసిన పర్సనే. చాలామందికి తెలిసి ఉండొచ్చు. కొంతమంది తెలియకపోతే చూడండి. లేటెస్ట్ వీడియో ఒకటి ఉంటది. కొడుకు చేతికొచ్చిండు అని చెప్పి ఆయన దాంట్లో. లిటరల్లీ ఐ ఫెల్ట్ సో హార్ట్ వార్మింగ్ అసలు. అది చాలా బాగా చేశాడు ఆయన వీడియో. అంటే అంటే అది మగాడి లైఫ్ స్టైల్ కోసం చెప్పుండొచ్చేమో గానీ, బేసిక్‌గా సొసైటీలో చాలా మందికి ఉందది. అది ఆడవాళ్ళలో కూడా కొంతవరకు ఆ ప్రాబ్లమ్ ఉంది. ఆ సిట్యుయేషన్ ఉంది. ఆడవాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైతే ఇండిపెండెంట్‌గా ఉందాం అనుకుంటున్నారో, వాళ్ళకి ఏవైతే కుదరట్లేదో పరిస్థితులు, వాటి కారణంగా వాళ్ళు కూడా కొంతవరకు సఫర్ అవుతున్నారు. అండ్ అది కొంతవరకు రిప్రజెంట్ అవుతది. సొసైటీని అట్‌లీస్ట్ రిప్రజెంట్ చేస్తుంటది ఆ వీడియో. చూడండి ఎవరైనా చూడకపోతే. ఈ వీడియో అంతా అయిపోయిన తర్వాత ఎళ్లి చూడండి ఆ వీడియో. సో, మీకు అర్థమవుతది. అంటే నాకెంత నచ్చకపోతే నేను ఇట్లా చెప్తా మీకు ఇంకొక వీడియో కోసం. సో, చూడండి. సో, అతను అది ఇప్పుడు ఈవిడ విషయాన్ని తీసుకుంటే, ఇప్పుడు ఈ విజయశాంతి రెడ్డి గారిని తీసుకుంటే, ఆవిడకసలు ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి మనకు తెలిసినంత వరకు? ఏమీ లేదే. మనకు తెలిసినంత వరకు మన కళ్ళ ముందు కనబడుతున్న ఆవిడ లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, దాంట్లో చూస్తే ఆవిడకసలు ఏం ప్రాబ్లమ్స్ కనిపించవు. అసలు ఒక్క ప్రాబ్లమ్ కనిపియదు. సొంత ఇల్లుంది. సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంది. ఇద్దరు రత్నాలు లాంటి పిల్లలున్నారు. అంటే డైలాగ్ ఏదో సినిమా డైలాగ్ లాగా ఉంటది కానీ నిజంగా మంచి పిల్లలే. మంచి వయసుకొచ్చారు. డెఫినిట్‌గా ఫ్యూచర్‌లో అందొస్తారు. వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కూడా ఎదుగుతారు. వాళ్ళు కూడా సంపాదిస్తారు. వీళ్ళకి హెల్ప్‌గా ఉంటారు. చేదోడు వాదోడుగా ఉంటారు. ఆ ఇద్దరు పిల్లల్ని కనడానికి ఆ తల్లి చాలా కష్టపడి ఉంటదిగా. 2 సార్లు కాన్పులయ్యి ఉంటాయి. 2 సార్లు కదా మరి. 18 ఏళ్ళు, 17 ఏళ్ళు అంటే. సో, అంత కష్టపడి ఆ ఇద్దరు పిల్లల్ని కని, వాళ్ళకేమీ కాకుండా చూసుకొని, ఈ రోజుల్లో చిన్న వయసులో పిల్లలకి జ్వరాలు, జలుబులు ఏమన్నా చిన్నవి వచ్చి కూడా చనిపోతున్న రోజులున్నాయి. అలాంటి రోజుల్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి ఏమీ కాకుండా చూసుకొని, వాళ్ళిద్దరూ కూడా ఇలా ఎదిగేంత వరకు చూసుకొని, అంత స్టేజ్ వరకు వచ్చారు. అంతా చేసింది. ఇంక భర్త ఉన్నాడు. ఆయన కూడా చాలా మంచి మనిషే తెలుస్తోంది. ఆ మాటలు అది తెలుస్తుంది, అర్థమవుతుంది. వేరే దేశంలో ఉంటూ ఉండొచ్చు. బట్ ఇక్కడ పక్కన లేకపోయి ఉండొచ్చు. బట్ యాహ్! ఉన్నది సిట్యుయేషన్ మంచిగానే ఉంది. అంత సాఫ్ట్‌వేర్ జాబ్ ఉంది. ఆ సాఫ్ట్‌వేర్ జాబ్‌లో కూడా ఆవిడ మంచి పొజిషన్‌లోనే ఉంది. అంత మంచి పొజిషను, అంత మంచి సాలరీ అన్నీ ఉన్నాయి. ఎవ్రీథింగ్ ఈస్ దేర్. ఆవిడకి ఏమున్నాయి సమస్యలంటే మన దృష్టిలో శూన్యం, సున్నా. కానీ ఆవిడకి ఏం సమస్యలున్నాయో ఆవిడకే తెలుసు. మన కళ్ళ ముందు ఆవిడ లైఫ్ అందంగా కనబడుతుంది కదా! అంటే దానర్థం ఆవిడ జీవితం అందంగా ఉందని కాదు. ఆవిడ జీవితంలో ఎన్ని లోట్లున్నాయో, ఆవిడ జీవితంలో ఎన్ని బాధలున్నాయో ఆవిడకే తెలుసు. బయట నుంచి చూసి మాట్లాడడం మనకి చాలా ఈజీ. బట్ అక్కడ ఆవిడ విషయంలో ఆవిడకే తెలుస్తదది. ఆ పిల్లలకు కూడా తెలుస్తదో లేదో నాకు తెలీదు. బట్ ఆవిడకే తెలుస్తది. ఆ పిల్లల్లో కూడా మేబీ ఏమో తెలుస్తదేమో కొంతవరకు. ఎందుకంటే ఇంట్లో ఉంటారు కాబట్టి సంభవం. బట్ ఏమో ఆవిడకి ఆఫీస్‌లో ఏం ప్రాబ్లమ్ ఎదురవుతుందో, ఆవిడ ఇంటి సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్ ఎదురవుతుందో, ఆ పిల్లల సైడ్ నుంచి ఏం ప్రాబ్లమ్ ఎదురవుతుందో ఏం తెలీదు. ఇప్పుడు నౌ ఏ డేస్ కిడ్స్ అంతా కూడా కొంచెం డిఫరెంట్ ఐడియాలజీస్‌తో, డిఫరెంట్ మైండ్ సెట్స్‌తో ఉంటున్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? హూ నోస్? ఎవరికి తెలుసు? ఇట్లా మీరంతా గూడా అంటే కళ్ళ ముందు కనబడేదంతా నిజం అనుకుంటారబ్బా! సో, ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రియల్. అది నేననేది. ఇప్పుడు ఆవిడ ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి లేదుగా. అది. బట్ ఆవిడలో ఆ ప్రాబ్లమ్ ఉంది. డిప్రెషన్ అనేది మన కళ్ళకి కనబడుతున్నది, మన చెవులకు వినబడుతున్నది, మన మెదడులకి, మన మనసులకి తెలుస్తున్నది. కానీ తెలియనిది ఇంకేదో ఉండుండొచ్చు. ఒక భర్త ఏముందబ్బా ఇంకొక లాజిక్ మేబీ ఇలా జరుగుంటదని నేనంటా. ఇది జరిగిందని నేననను గానీ, భర్త వేరే దేశంలో ఉంటున్నాడు అంటే, ఒక స్త్రీకి కొంతమంది మగవాళ్ళ నుంచి ఎలాంటి ప్రెషర్ ఉంటదో, ఎలాంటి మాటలొస్తాయో అది చాలామందికి తెలీదు. భర్త దగ్గర ఉండట్లేదు అంటే. ఓకే. సో, ఇదంతా అది ఆవిడే ఫేస్ చేసి ఉండొచ్చు. తెలీదు మనకి. అయన్నీ మనకు తెలీదు. సో, దాన్ని తట్టుకోలేక కూడా ఇట్లా చేస్తుండొచ్చు. చెప్పలేం మన చేతుల్లో మనం ఊహించుకోవడం వరకు మాత్రమే మనం ఏదైనా చేయగలం తప్పిస్తే, అంటే ఊహించుకోవడం కూడా కాదు. ఇలా జరిగుండొచ్చు అనుకోవచ్చు.
ఇదే జరిగింది అని కూడా ఊహించుకోకూడదు మనం. ఇలా జరిగి ఉండొచ్చు, జరగడానికి పాసిబిలిటీ ఉందని అనుకుంటాం తప్పిస్తే ఇదే జరిగింది అనుకోవడానికి కూడా లేదు. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక డిప్రెషన్‌లో ఉన్న పర్సన్‌కి అసలు డిప్రెషన్ ఎందుకొస్తది? ఇది మనం కొంచెం స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. కేస్ స్టడీ లాగా. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇది. డిప్రెషన్ బేసిక్‌గా మనుషుల్ని ఈ మధ్య కాలంలో చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతోంది. మనుషుల్ని ప్రపంచానికి దూరం చేస్తోంది. కానీ యాక్చువల్‌గా వాళ్ళు డిప్రెషన్‌లోకి ఎళ్ళడానికి కారణమే ప్రపంచం వాళ్ళని దూరం చేయడం. ఇది చాలామందికి ఇది అర్థం కాదు చెప్తే కూడా. సెల్ ఫోన్‌లో మునిగిపోతుంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. రోజుకి కనీసం ఒక హాఫ్ అన్ అవర్ ఫ్యామిలీలోని ఇంపార్టెంట్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇప్పుడు అసలు టైం ఉండట్లేదు. ఎందుకయ్యా అంటే ఏమో తెలీదు. వాళ్ళంతే. వాళ్ళు బేసిక్‌గా ఏముందిలే, ఇప్పుడు ఏముంది టైం స్పెండ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఇప్పుడు కాకపోతే తర్వాత ఉంటారేటి, పేరెంట్స్‌దే ఉంది. ఎప్పుడైనా మన దగ్గరే ఉంటారు. ఎప్పుడైనా మాట్లాడుకోవచ్చు అన్నట్టు ఉంటారు. అట్లా కాదు. కొంత టైం ఇయ్యాలి. అది ఇంకా చాలామందికి చెప్పినా కూడా అర్థం కాదు కానీ బట్ డెఫినెట్‌గా ఆ స్క్రీన్ టైం ఏదైతే ఉందో అంటే మీరు పోనీ రోజంతా ఇంట్లో ఖాళీగా ఉంటారనుకోండి అబ్బా! రోజులో ఒక 5, 6 గంటలు స్క్రీన్ వాడుకొని ఆ తర్వాత మీరు కావాలంటే పేరెంట్స్‌తో టైమ్ స్పెండ్ చేసుకోవచ్చు. బట్ జనరల్‌గా మీరు కాలేజీలకెళ్ళో లేదంటే జాబులు చేసో అలాంటోళ్ళు ఉంటారా? ఒక హాఫ్ అన్ అవర్ టీవీ కూడా చూడకండి. టీవీ కూడా వద్దు. టీవీల ముందు కూర్చొని ఫ్యామిలీ అంతా కూర్చుంటే అది ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసినట్టు కాదు. మాట్లాడాలి. నవ్వుకోవాలో లేదంటే బాధలు చెప్పుకోవాలో, అక్కడ ఎట్లా అయింది, ఇక్కడ ఇట్లా అయిందని చెప్పుకోవాలి. ఏదో ఒకటి చేయాలి మొత్తానికి. ఫ్యామిలీతో మాట్లాడుకోవాలి. అది చాలా చాలా ఇంపార్టెంట్. అది మోస్ట్ ఆఫ్ ద పీపుల్‌కి ఇప్పుడు అది అర్థం గాక వస్తువులకి మనం సృష్టించుకున్న వాటికి ఎక్కువ టైం ఇస్తున్నారు. మన చుట్టూ ఉన్న దేవుడి సృష్టికి మటుకు ఎక్కువ టైం ఇయ్యట్లేదు మనుషులకి, నేచర్‌కి వీటికి ఎక్కువ టైం ఇయ్యట్లేదు. సెల్ ఫోన్‌లకి, ల్యాప్‌టాప్‌లకి ఏదైనా ఏమంటారు ఏదో యాక్టివిటీస్, గేమింగ్ యాక్టివిటీస్ అనో ఇంకోటనో వాటికి ఎక్కువ ప్రియారిటీ ఉంటుంది. వాటికి ఎక్కువ టైం ఉంటుంది. వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఉంటుంది. సో దీనివల్ల ఆటోమేటిక్‌గా మనుషులలో లోన్లీనెస్ పెరిగిపోతుంది. జపాన్‌లో కూడా ఇది చాలా ఎక్కువ. జపాన్‌లో దీనికోసం ఒక యాప్ ఉంటది. అందులో ఒక మనిషిని మనం బుక్ చేసుకోవచ్చు ఒక గంటకి. దేనికి? జస్ట్ వచ్చి మనతో మాట్లాడడానికి. మన బాధలు చెప్పుకోవడానికి. చెప్పుకుంటే ఆ మనిషి మనల్ని ఓదారుస్తాడు. మనల్ని కన్విన్స్ చేస్తాడు. ఏం కాదులే అంతా మారిపోద్ది అంటాడు. దగ్గర తీసుకొని హగ్ చేసుకుంటాడు, ఓదారుస్తాడు. ఇట్లా అన్నీ అనమాట. ఇది అక్కడ అమ్మాయిలు ఎక్కువగా వాడుతున్నారంట. అబ్బాయిలు కూడా కాదు. అమ్మాయిలు ఒక అబ్బాయిని బుక్ చేసుకుంటారు. ఒక టెంపరరీ 1 అవర్ బాయ్ ఫ్రెండ్ లాగా. ఏం ఫిజికల్‌గా ఏమి ఉండదు. జస్ట్ వస్తారు, మాట్లాడతారు, చేతిలో చెయ్యేసుకొని ఇట్లా మాట్లాడుకుంటారు ప్రేమగా. ఆ తర్వాత హగ్ చేసుకుంటారు. తర్వాత ఓదార్పులు ఇచ్చుకుంటారు. తర్వాత 1 అవర్ అయిపోద్ది. తర్వాత థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జాగ్రత్తగా ఉండదు ఇదని చెప్పేసి వెళ్తారు. అంటే ఒక నిజంగా బాయ్ ఫ్రెండ్ ఎట్లా చెప్తాడో, సరే మరి వెళ్తానమ్మా ఇంటికి, ఇంకా మరి బాయ్ అన్నట్టు చెప్పేసి వెళ్తారు కదా! అట్లా చెప్పేసి వెళ్ళిపోతారు. సో ఇది ఈ కైండ్ ఆఫ్ లవ్ అండ్ ఎఫెక్షన్‌ని వాళ్ళు కొనుక్కుంటున్నారు అక్కడ. ఆ కర్మ ఇండియాలో కూడా చాలా మందికి ఉంది. అంటే ఆ యాప్ లేదు గానీ ఇక్కడ ఉండుంటే ఇక్కడ కూడా అదే జరుగును. మనం చూస్తున్నాం. బెంగుళూరులో ఏవో న్యూస్‌లు వైరల్ అవుతున్నాయి. గిన్నెలు కడగడానికి ఆర్డర్ పెట్టుకున్నారు పర్సన్‌ని స్నాప్‌డీల్ నుంచని. ఐస్ ట్రేలో వాటర్ ఫిల్ చేయడానికి కూడా స్నాప్‌డీల్ నుంచి పర్సన్స్‌ని ఆర్డర్ పెట్టుకుంటున్నారంట. నౌ డేస్ పీపుల్ అట్లా తయారయ్యారు. సో ఈ లోన్లీనెస్‌తో బాధపడుతున్నోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇన్ కేస్ రేపు పొద్దున్న ఇలా ఏదైనా ఒకటి జరిగిందంటే డెఫినెట్‌గా వాళ్ళు కూడా ఇట్లా బుక్ చేసుకుంటారు ఖచ్చితంగా. ఇలాంటిది ఏదైనా వచ్చింది అంటే మాత్రం ఖచ్చితంగా బుక్ చేసుకుంటారు. బట్ ఇప్పటికైతే అదేమి రాలేదు కాబట్టి మోస్ట్‌లీ అవేమి జరగట్లేదు గానీ ఇండియాలో అలాంటిది వస్తే మటుకు ఖచ్చితంగా బుక్ చేసుకుంటారు. ఇండియాలో చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అన్నట్టు కూడా అయిపోయింది ఇప్పుడున్న సిట్యుయేషన్‌కి. సో అలా ఉంది బయట మార్కెట్‌లో సిట్యుయేషన్. సో దాని కారణంగా నా గొంతు కొంచెం నొప్పెడుతుంది. ఇందాక వేరే వీడియో టైంలో కూడా అలాగే అయింది. అందుకే ఎక్కువ గట్టిగా మాట్లాడలేకపోతున్నా. సో మనుషులలో ఆ డిప్రెషన్‌ని కొంచెం దూరం జేయడానికి మనం వీలైతే ఏదైనా ట్రై చేద్దాం మనకు తెలిసినట్టయితే. లేదు అన్నట్టయితే ఎవరైతే పీపుల్ డిప్రెషన్‌తో సఫర్ అవుతున్నారో వాళ్ళు అట్‌లీస్ట్ బయటికి చెప్పండి. అరే భయ్యా నేనిట్లా, అరే బాబు నేనిట్లా, అరే నేనిట్లా, అమ్మా నేనిట్లా, అక్క నేనిట్లా, చెల్లి నేనిట్లా, ఫ్రెండు నేనిట్లా, ఇట్లా మాట్లాడుకోండి. ఇలా చెప్పుకోండి. ఒకరితో ఒకరు షేర్ చేసుకోండి. షేర్ చేసుకుంటే ఆ డిప్రెషన్‌లో ఉన్నవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బయటకొస్తాయి.
డిప్రెషన్‌లోంచి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బయట తెలుస్తాయి. సో, ఏదో ఒక సొల్యూషన్ వస్తది. సో, అస్తమాన డిప్రెషన్‌లో నలిగిపోయి, డిప్రెషన్‌లో ఉండిపోయి, దాంట్లో బాధలు పడిపోయి, సో, ప్రపంచానికి దూరంగా ఎళ్ళిపోదాం అనుకోని ఏకంగా శాశ్వతంగా దూరంగా ఎళ్ళిపోయే కంటే, ఏదో ట్రావెలింగ్ జేయండి కొంచెం డబ్బులుంటే. లేదు డబ్బులు అక్కర్లేదు. కొంచెం లోకల్ ట్రావెలింగ్ చేసుకోవడానికి డబ్బులతో పనేముంది? ఆ! అరకు లాంటి ప్లేసులకెళ్ళడానికో, లేదంటే పాపికొండలో, లేదంటే ఏదో ఒకటి గోదావరో, లేదు ఏదో ఒకటి మొత్తానికి. ఇక్కడ ఏపీలో ఏవైతే పుణ్యక్షేత్రాలు చాలా ఉంటాయి మన దగ్గర, వాటికో వెళ్ళండి. దర్శించుకోండి. కొద్ది రోజులు అక్కడ ప్రకృతి మధ్యలో గడపండి. ఏదైనా ఆశ్రమాలకెళ్ళండి. ఇస్కాన్‌కో లేదంటే దేనికో ఎళ్ళండి. ఒక కొద్ది రోజులు ఉండండి. వెయిట్ తగ్గుతారు అనుకుంటే మంత్రి సత్యనారాయణ గారి ఆశ్రమానికెళ్ళిపోండి. అట్లా ఉంటది. ఏదో ఒకటి చేయండి మొత్తానికి. సో, బీ గుడ్. బీ నైస్. సో, బీ పాజిటివ్. నా బ్లడ్ గ్రూప్ ఓ పాజిటివ్. సో, యాహ్! అది వేరే విషయం. సో, బట్ యాహ్! కొంచెం మీకున్న సమస్యల్ని షేర్ జేసుకోండి. దానికోసం ఎవరో ఒక రైట్ పర్సన్‌ని బిలీవ్ జేయండి. మళ్ళీ ఇంకోటి రాంగ్ పర్సన్స్‌ని బిలీవ్ జేయకండి. రాంగ్ పర్సన్స్‌ని బిలీవ్ జేస్తే అది మళ్ళీ మీకే ఎదురు దెబ్బ. గట్టి దెబ్బలు తగులుతాయి మళ్ళీ. సో, అది మరి మ్యాటర్. సో, అయన్నీ దృష్టిలో పెట్టుకోండి. అదంతా అట్లా కానివ్వండి. ఓకే. సో, అంతే తప్ప ఇట్లా ఆత్మహత్యలే పరిష్కారం అనుకోకండి. మీరు చచ్చిపోకండి. మీతో ఉన్నోళ్ళని చంపేయకండి. వాళ్ళ జీవితాలు నాశనం చేయకండి. భూమి మీదకి తేనే తేకండి అట్లా అనుకుంటే. వాళ్ళకంటూ కొన్ని ఆశలు కల్పించి, జీవితం అలా ఉంటది, ఇలా ఉంటదని రంగుల రంగుల ప్రపంచాన్ని కళ్ళ ముందు పెట్టి, సడెన్‌గా ఒకరోజు తీసుకెళ్ళి దా చచ్చిపోదాం అంటే అది కరెక్ట్ కాదది. ఆత్మహత్యే పరిష్కారం అన్నట్టయితే ఈ భూమి మీద నాకు తెలిసి 800,00,00,000 జనాభా ఉండదు. 400,00,00,000 కూడా డౌటే. అవసరం లేదు. చావాల్సిన అవసరం లేదు. తోడు తీసుకెళ్ళిపోవాల్సిన అవసరం లేదు చచ్చిపోయేటప్పుడు. ఏమి అవసరం లేదు. బతకాలంటే ఎలాగైనా బతకచ్చు. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా బతకచ్చు. ఎంత డిప్రెషన్ ఉన్నా, ఎంత లోన్లీనెస్ ఉన్నా, ఎంత ఔట్‌రైట్ హేట్రెడ్ ఉన్నా మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన మీద బతకచ్చు. హ్యాపీగా బతకచ్చు. ఓకే. సో, అది బీ బీ గుడ్, బీ హ్యాపీ అండ్ బీ ఇన్ దిస్ వరల్డ్ అంతే. ఈ ప్రపంచంలో ఉండండి. ఈ భూమి మీద ఉండండి. ఎళ్ళిపోకండి అంతే. సో, దాట్స్ ఇట్ గైస్. థాంక్ యూ. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పుడు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఎవరి మీద అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. వీడియో నెక్స్ట్ వీడియో. బై బై.